ప్రప్రథమ రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ వారం జన్మ రాశిలో రవి బుధుల యొక్క సంచారం, అలాగే వ్యయస్థానంలో శని కుజుల యొక్క సంచారం, తృతీయ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం, వీటి ప్రభావం వల్ల ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి, అప్పులకి దూరంగా ఉండాలి, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దని సూచిస్తున్నాను. కోపావేశాలకి దూరంగా ఉండాలి. ఈ వారం ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు, ఖర్చులతో కూడుకున్న నిర్ణయాలు, అసహనంతో కూడుకున్న నిర్ణయాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్లు, రాజకీయాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకి ఈ వారం ప్రతికూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వారం విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం, స్త్రీలకి జాగ్రత్తగా వ్యవహరించవలసిన వారం. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ వారం మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను. ఏలినాటి శని ప్రభావం కావచ్చు, జన్మ రవి ప్రభావం చేత జాగ్రత్తగా మేషరాశి వారు నిర్ణయాలు తీసుకోవాలి. మేషరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తిని పూజించడం, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం చేత కొంత శుభ ఫలితాలను పొందగలరు. ఈ వారం మేషరాశి వారికి కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం ముఖ్యంగా లాభస్థానంలో శని కుజుల ప్రభావం, ధనస్థానంలో బృహస్పతి యొక్క ప్రభావం. వృషభ రాశి వారికి చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయస్థానంలో కొన్ని గ్రహాల సంచారం వలన దూర ప్రయాణాలు, ఖర్చులు అధికమవుతాయి. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అయితే వృషభ రాశి వారికి మిగతా గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్త వస్తువులు వంటి కొనుక్కోవడం, శుభకార్యాల్లో పాల్పంచుకోవడం, శుభ ఫలితాలు పొందడం ఈ వారం ఉన్నాయి. వృషభ రాశి ఉద్యోగస్తులకి ఈ వారం కలిసి వస్తుంది. విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి స్త్రీలు కుటుంబ సౌఖ్యం, ఆనందాన్ని పొందబోతున్నారు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా ఇది మనం చూడొచ్చు. ఇంకా వృషభ రాశి రాజకీయ నాయకులకు అనుకూల సమయం. వృషభ రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల శుభ ఫలితాలు ఈ వారం అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ముఖ్యంగా మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి, లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. అలాగే ఆరోగ్యం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. వృషభ రాశి స్త్రీలు 50 సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని మాత్రం సూచిస్తున్నాను. నమస్కారం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా తృతీయ స్థానంలో కేతు, భాగ్యంలో రాహు సంచరించడం. మిథున రాశి వారికి దశమ స్థానంలో శని కుజులు కొంత అనుకూలంగా సంచరించడం. ఇక మిథున రాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడి ప్రభావం ఉండడం. ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఈ వారం కొంత కలిసి వచ్చేటువంటి వారంగా చూడాలి. ముఖ్యంగా మిథున రాశి వారికి శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొనడం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతుంది. కొన్ని
అవసరాల కోసం ధనాన్ని మిథున రాశి వారు అధికంగా ఖర్చు చేస్తారు ఈ వారం. వ్యయస్థానంలో శుక్రుడి ప్రభావం చేత భోగం, సుఖం, సౌఖ్యం కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మిథున రాశికి అధికంగా ఉంది. మిథున రాశి వారికి జన్మ గురుడు ప్రభావం ఉన్నప్పటికీ అది అంత్యస్థితిలో ఉండడం చేత ఈ వారం మీకు కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలంటే దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించాలి. మౌనం వ్యాఖ్యానం అనేటువంటి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరమైన సమస్యలో కొంత మార్పు వస్తుంది. ఇంట్లో కొంత ఆహ్లాదకరంగా ఉంటారు. శుభకార్యాల వంటి వాటిలో పాల్గొంచుకుంటారు. మిథున రాశి వారికి మొత్తానికి ఈ వారం కలిసి వచ్చేటువంటి వారంగా, కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చూడాలి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ వారం విశేషించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత ఇబ్బంది ఎదురవబోతున్నాయి. కర్కాటక రాశి వారు జన్మ కేతు కలత్ర రాహు ప్రభావం చేత కుటుంబంలో సమస్యలు, వాదనలు అధికమవుతాయి. అలాగే అష్టమ స్థానంలో శని కుజుల యొక్క సంచారం కూడా కొంత ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి కొంత కర్కాటక రాశి కనబడుతుంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు, గురుడు వంటి వారు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం చేత ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి వాటిలో మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశికి ముఖ్యంగా నిరుద్యోగులకి మధ్యస్థ సమయం, ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ళు ఎదురయ్యే సమయం. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి కొంత కఠినంతో కూడుకున్నటువంటి వాతావరణం ఈ వారం ఉంది. కర్కాటక రాశి రైతాంగానికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఈ వారం కర్కాటక రాశి విద్యార్థులకి, స్త్రీలకి కొంత కలిసి వస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వరకు కొంత కఠినంతో కూడుకున్నటువంటి సమయం ఈ వారం నడుస్తుంది. కర్కాటక రాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా మరింత శుభ ఫలితాలు మీరు ఈ వారం పొందాలి అనుకుంటే ఈ క్రింది పరిహారాలు, ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. కర్కాటక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. అలాగే కర్కాటక రాశి వారు విశేషంగా సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజిస్తూ సోమవారం రోజు శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఈ పరిహారాలు పాటించడం చేత అనారోగ్య సమస్యలు, ఆవేశపూరిత నిర్ణయాలకు సంబంధించిన సమస్యలు వంటివి తగ్గి అనుకూల గ్రహస్థితి ఏర్పడి శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారం జన్మ రాశిలో కేతు, కలత్ర రాహు, అష్టమ స్థానంలో కుజ శనుల సంచారం. సింహరాశి వారికి శుక్రుడు, గురుడు వంటివి లాభ దశమ స్థానంలో అనుకూలంగా ఉండడం, అలాగే రవి బుధులు కొంత భాగ్యంలో అనుకూలంగా ఉండడం చేత సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకి, కోపానికి సింహరాశి దూరంగా ఉండాలి. కుటుంబ సమస్యలు, గొడవలు వేధిస్తాయి. సింహరాశి వారికి ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఇబ్బందులు మాత్రం అధికమయ్యేటువంటి స్థితి కనపడుతుంది. కోపావేశంతో కూడుకున్న నిర్ణయాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అష్టమ శని ప్రభావం, రాహుకేతువుల ప్రభావం వల్ల ఆచితూచి వ్యవహరించాలి. సింహరాశి వారికి
ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్లు రాజకీయాలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులకి కొంత కష్టంతో కూడుకున్న వారం ఈ వారం. సింహరాశి స్త్రీలకి విద్యార్థులకి మధ్యస్థ సమయం. రైతాంగం రాజకీయ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి దాంట్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గొడవలకి ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండడానికి సూచన. కోర్టు విషయాలు వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు అధికంగా ఉండేటువంటి స్థితి కనపడుతోంది. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం మీరు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి. అలాగే సింహరాశి వారు మంగళవారం రోజు విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యుని పూజించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. కన్యారాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ వారం ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ వారం శుక్రుడు లాభస్థానంలో అనుకూలంగా ఉండడం, బృహస్పతి దశమంలో అనుకూలంగా ఉండడం, అలాగే రవి బుధులు అష్టమ స్థానంలో సంచరించడం, కన్యారాశి వారికి చంద్రుడు అనుకూలంగా వ్యవహరించడం, కన్యారాశి వారికి ఈ వారం ముఖ్యంగా రాహుకేతు మరియు శని కుజ శనులు కళత్రంలో, రాహుకేతువులు 6, 12 ఇంట్లో అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ వారం కన్యారాశి వారికి కలిసి వస్తుంది. గత కొంతకాలంగా ఏవైతే టెన్షన్లు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి ఈ వారం కన్యారాశి వారు బయటపడతారు. కన్యారాశి వారికి ఒక దిశ తెలుస్తాయి. రావాల్సిన ధనం అంతా సమయానికి కొంత చేతికి అందుతుంది. అప్పుల బాధలు ఏమన్నా వాటి నుంచి బయటపడతారు. కీలక నిర్ణయాలు ఈ వారంలో తీసుకునేటువంటి స్థితి కనపడుతుంది. మొత్తం మీద కన్యారాశి విద్యార్థులకి వారం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి పని ఒత్తిళ్లు రాజకీయాలు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. కన్యారాశి వ్యాపారస్తులు లాభదాయకంగా ముందుకెళ్తారు. కన్యారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మార్పు తెచ్చే వారంగా చూసుకోవచ్చు. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత కలిసి వచ్చేటువంటి వారంగా మనం చూడాలి. కన్యారాశి వారి వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించండి. సూర్యనారాయణ మూర్తిని పూజించండి. అలాగే కన్యారాశి వారు ముఖ్యంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి తులారాశి. తులారాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. తులారాశి వారికి ఈ వారం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా తులారాశి వారికి శని కుజులు 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి పంచమంలో రాహు, లాభస్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి అష్టమ స్థానంలో కళత్ర స్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వలన ఈ వారం తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకి శుభ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి మధ్యస్థ సమయం. తులారాశి స్త్రీలకి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తులారాశి రాజకీయ నాయకులకి ఈ వారం కలిసి వస్తుంది. తులారాశి వారు కోపాన్ని, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ వారం తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి అధికంగా కనపడుతుంది.
తులారాశి వారు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందడానికి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. నిత్యము కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. శుక్రవారం రోజు విష్ణు సహస్రనామం కానీ శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణం కానీ చేసినట్లయితే మరింత శుభ ఫలితాలు తులారాశి వారు పొందగలరు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం పంచమ స్థానంలో శని కుజులు అనుకూలంగా ఉండడం, 6వ స్థానంలో రవి బుధులు అనుకూలంగా ఉండడం, వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో బృహస్పతి భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం చేత వృశ్చిక రాశి వారికి ఈ వారం మెరుగైన ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంతో పోల్చుకుంటే కొంత స్థితిలో మార్పు ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి పని ఒత్తిడి ఉన్నప్పటికీ మార్పు వచ్చి శుభ ఫలితాలు పొందుతారు. అష్టమ గురుడి ప్రభావం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మీ యొక్క కృషితో వాటి నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి ఈ వారం మార్పు తెచ్చేటువంటి వారం. ఉద్యోగంలో కొంత పురోగతి ఉంటుంది. వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు అనుకూలం. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగానికి ఈ వారం కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఆనందం, అనేక విషయాల్లో కొంత శుభ ఫలితాలు పొందుతారు. మానసిక ప్రశాంతత వంటివి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో కొంత కలిగేటువంటి అవకాశం ఈ వారం ఉన్నది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఉన్నది. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ వారం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి స్త్రీలు కొంచెం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు కలిగేటువంటి వారం, అలాగే పని ఒత్తిడి నుంచి బయటకు వచ్చేటువంటి వారంగా మనం చూడాలి. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే మాత్రం లలితాదేవిని పూజించండి, సుబ్రహ్మణ్యుని పూజించండి, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం. ధనస్సు రాశికి ఈ వారం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో అర్ధాశ్రమ శని ప్రభావం, శని కుజుల ప్రభావం, పంచమంలో రవి బుధులు కొంత అనుకూలంగా ఉండడం, అలాగే కలత్ర స్థానంలో బృహస్పతి, అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం, మొత్తం మీద ధనస్సు రాశి వారికి ఈ వారం ముఖ్యంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ప్రతి పనిలో చికాకులు, ఆటంకులు, ఇబ్బందులు కొంత వేధిస్తాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో అనవసరమైనటువంటి చికాకులు, ఇబ్బందులు మీకు కొంత వేదానికి గురి చేసేటువంటి ఉంది. మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలని సూచిస్తున్నాను. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉన్నాయి. విద్యార్థులకి మధ్యస్థ సమయం, రాజకీయ నాయకులకి కష్ట సమయం. ధనస్సు రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. అనుకోని చికాకులు, ఒత్తిళ్లు, రాజకీయ ఇబ్బందులు ధనుసు రాశి వారిని వేధించేటువంటి స్థితి అధికంగా ఉంది. అందులో బృహస్పతి కూడా ప్రభావం కొంత ప్రతికూలంగా ఉండేటువంటి స్థితి ఏర్పడడం చేత ధనస్సు రాశి వారు ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాం. ధనస్సు రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించండి, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేయండి, సూర్యాష్టకాన్ని పఠించండి అని సూచిస్తున్నాను. ఈ పరిహారాలు పాటించడం చేత గ్రహ దోషాలు కొంత తొలగి శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి
మకర రాశి. మకర రాశి యొక్క ఫలితాలు చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతోంది. ముఖ్యంగా ఈ వారం మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఏలినాటి శని బాధలన్నీ వదిలినప్పటికీ తృతీయ స్థానంలో శని కుజులు అనుకూలంగా సంచరించడం, ఇక మకర రాశి వారికి వాక్ స్థానంలో రాహు ప్రభావం ఉండడం, చతుర్థ స్థానంలో మకర రాశికి రవి బుధులు, పంచమంలో గురుడు, 6వ ఇంట్లో శుక్రుడు ప్రభావం చేత ఈ వారం మకర రాశి వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు పనులు కొంత సఫలీకృతం అవుతారు. వాక్ స్థానం రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి దూరంగా ఉండాలి. మీకు సంబంధం లేని విషయాలకి, అనవసరమైన గొడవలకి దూరంగా ఉండండి. ఏది పడితే అది ఎదుటి వారితో మాట్లాడద్దని మకర రాశికి సూచిస్తున్నాను. మకర రాశి రైతాంగానికి మధ్యస్థ సమయం, విద్యార్థులకి అనుకూల సమయం ఈ వారం. ఈ వారం మకర రాశి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్లు కొంత అధికంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి అనుకూల సమయం ఈ వారం. మొత్తం మీద మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు ఈ వారం మధ్యస్థ నుండి కొంత అనుకూల ఫలితాలు కనపడబోతున్నాయి. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో మకర రాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. మకర రాశి వారి వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం దుర్గాదేవిని పూజించండి, లలితాదేవిని, దుర్గాదేవిని పూజించండి. అలాగే మకర రాశి వారు విశేషంగా ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పఠించండి. వీటి వల్ల మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ఈ వారం జన్మ రాశిలో రాహు, కలత్ర కేతు ప్రభావం, వాక్ స్థానంలో శని కుజుల యొక్క ప్రభావం, తృతీయ స్థానంలో రవి బుధుల అనుకూలం. అలాగే కుంభరాశికి ముఖ్యంగా చతుర్థంలో గురుడు, పంచమంలో శుక్రుడు అనుకూలంగా ఉండడం చేత కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కోపావేశాలకి, గొడవలకి దూరంగా ఉండాలి. వాక్ స్థానంలో శని కుజులు అనవసరమైన చికాకులు, గొడవలు, నరఘోష, నరదృష్టి వంటి కలిగించేటువంటి స్థితి కనబడతాం. అలాగే జన్మ రాహు ప్రభావం చేత రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు వేధిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం ముఖ్యంగా నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రతికూల ఫలితాలు, రాజకీయ ప్రభావాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వ్యాపారస్తులకి ఈ వారం కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలకి మధ్యస్థ సమయం. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారికి వారం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా చికాకులు, రాజకీయ ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది కాబట్టి కుంభరాశి వారి వారం కొంత ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాను. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందడానికి దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించాలి. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా ఏదైనా నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. ఈ పరిహారాలు పాటించడం చేత గ్రహ దోషాలు తొలగి కొంత శుభ ఫలితాలు కుంభరాశి వారు ఈ వారం పొందగలరు. తదుపరి రాశి, ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతోంది. ముఖ్యంగా మీన రాశి వారికి వ్యయ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూలం. జన్మ రాశిలో కుజుడు, శని యొక్క ప్రభావం, ప్రతికూల ప్రభావం ఉండడం. వాక్ స్థానంలో రవి బుధులు, తృతీయ స్థానంలో
బృహస్పతి చతుర్థంలో శుక్రుడి యొక్క ప్రభావం చేత ఈ వారం మీన రాశి వారికి మధ్యస్థంగా ఉంది. రాజకీయ ఒత్తిళ్లు, అనవసరమైన చికాకులు, గొడవలు వేధిస్తాయి. ముఖ్యంగా మీన రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రతికూల మరియు ఒత్తిళ్లతో కూడుకున్న ఫలితాలు ఉన్నాయి. నరఘోష వంటి వాటితో జాగ్రత్త పాటించాలి. మీనరాశి స్త్రీలకి మధ్యస్థ సమయం, ఆరోగ్యం కాపాడుకోండి. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మొత్తానికి ఈ వారం మీనరాశి వారికి విద్యార్థులకి మధ్యస్థ సమయం, ఉద్యోగస్తులకి కఠిన సమయం. మీనరాశి ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుని గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని సూచిస్తూ అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దని కూడా సూచిస్తున్నారు. ఏలినాటి శని ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు అధికమయ్యేటువంటి స్థితి వారం కనబడుతుంది. మొత్తం మీద మీన రాశి వారికి చిలకమర్తి పంచాంగరిచ్చే ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీరు చేసే పనుల్లో ఆచితూచి వ్యవహరించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొంది మీ గ్రహస్థితిలో మార్పు రావడం కోసం ఈ పరిహారాలు పాటించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అలాగే ఓం నమః కృష్ణాయ నీలాయ శిఖంఠ నిభాయచ అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దక్షిణామూర్తి యొక్క పటాన్ని దర్శించండి. అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. ముఖ్యంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయడం, సుబ్రహ్మణ్య అభిషేకం వంటి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు.